అందరికీ ఉద్యమ జేబీలు. నా పేరు బత్తుల రాంప్రసాద్. మానవ సంక్షేమ సంఘం పేరు మీద వర్క్ చేస్తుంటా. అందులో ప్రధానంగా కేవలం 2 అంశాల మీదనే నేను కాన్సన్ట్రేషన్ చేసి వాటి మీద మాత్రమే పనిచేస్తుంటా. అందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ మీద గత 20 సంవత్సరాల నుంచి ఈ 2 అంశాల మీద ఒక పోరాట చేసే కార్యకర్తగా నాకున్న అవగాహన, ఈ పోరాట క్రమంలో వచ్చిన జ్ఞానాన్ని మన మిత్రులకు అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతోనే రవీందర్ గారు చెప్తే తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడే సభాధ్యక్షులు ఒక 15 నిమిషాలు టైం ఇస్తున్నారు. ఆ 15 నిమిషాలలో తప్పకుండా నేను కంక్లూజన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఈరోజు ఎస్సీ క్లాసిఫికేషన్ మీద 7 జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పు మీద మనం ఈ సమావేశం పెట్టుకున్నాము. ఆ తీర్పుకు లోబడి తీర్పుకు మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తూ నేను మాట్లాడతానని తెలియజేసుకుంటున్నాను. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 7 జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పు మీద మనం మాట్లాడకుండా ముందు ఆ తీర్పుకు రావడానికి, ఆ బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడానికి సందర్భం గురించి మనం తెలుసుకున్న తర్వాత ముందుకు పోతే బాగుంటుందని ఒక ఆలోచనతో, ముఖ్యంగా మొన్న జరిగిన 7 జడ్జిల ధర్మాసనం ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పుకు ముఖ్య కారణం పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ అనే కేసులో 2020లో ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు 5 జడ్జిల ధర్మాసనము. ఆ తీర్పు ఏమంటదంటే, రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పు ఇస్తూ ఇదే 5 జడ్జిలు 2004 నవంబర్ 5వ తేదీన ఈవీ చెన్నయ్య కేసులో రాష్ట్రాలకు అధికారాలు లేవని తీర్పు ఇచ్చింది. కాబట్టి ఈ 2 తీర్పులు సేమ్ బెంచ్ 5 జడ్జిలు ఇచ్చింది. కాబట్టి దీన్ని హయ్యర్ బెంచ్తోని రివ్యూ చేయాలని ఆ తీర్పు రావడం జరిగింది. దాని నేపథ్యంలో ఈ 7 జడ్జిల కాన్స్టిట్యూట్ చేసి విచారణ చేసి తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2 తీర్పులలో 2004లో వచ్చిన తీర్పు, మొన్న పంజాబ్ కేసులో వచ్చిన తీర్పును మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే, నేను ఈ అంశం మీద పనిచేసే క్రమంలో సుప్రీంకోర్టు చాలా తీర్పులు చూస్తుంటాం. ప్రత్యేకంగా ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ ఈవీ చెన్నయ్య గారు ఇచ్చిన తీర్పు నా దృష్టిలో భారత రాజ్యాంగం ఎంత పకడ్బందీగా రాయబడ్డదో, అది ఇంకా 200 సంవత్సరాలైనా అదే బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో అది డిస్టర్బ్ కాకుండా బాబాసాహెబ్ ఎంత దూరం దృష్టితో ఇచ్చిందో, రాయబడ్డదో అంత దూరదృష్టితో ఈవీ చెన్నయ్య జడ్జిమెంట్ ఇచ్చిందని గంటాపదంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ప్రతి తీర్పులో ఆ తీర్పు అంటే అంశాన్ని బట్టి అంశాన్ని కంక్లూజన్ అయ్యే తీర్పు ఇవ్వాలి. ఆ తీర్పు ఇస్తుంటే దాని రెమెడీని కూడా ప్రకటించాల్సిన నైతిక బాధ్యత ఆ ధర్మాసనం మీద ఉంటుంది. అది ఈవీ చెన్నయ్యలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకని ఆ పవిత్రత, ఆ ఇంపార్టెన్స్ అన్నీ కూడా దాని తర్వాత ఇప్పటిదాకా 20-25 సంవత్సరాల తీర్పులలో, రిజర్వేషన్ తీర్పులలో ఈవీ చెన్నయ్య జడ్జిమెంట్ కోట్ చేయకుండా ఏ తీర్పు కూడా రాలేదు. అంత ప్రాముఖ్యత గల ఈవీ చెన్నయ్య తీర్పు. ఎందుకంటే దాంట్లో క్లియర్గా రెమెడీ కూడా చెప్పిండు. ఈ సమస్యకు ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ అంశం ఏదైతే ఉన్నదో, షెడ్యూల్ కులాలలోని కులాల అసమానతలు ఉన్నాయి. ఒక కులం పైన ఉన్నది, ఒక కులం కింద ఉన్నది. దీన్ని వర్గీకరణ వల్ల ఈక్వల్గా చేయొచ్చనే కొంతమంది వాదనలతోని
వర్గీకరణ అనే తెర మీద తీసుకొచ్చింది. అయితే ఈ బెంచ్ ఏదైతే చెప్తుందో కులాల అసమానతలకు వర్గీకరణ సమస్య పరిష్కరించబడదు, ఆ సమస్యను ఇంకా 100 సంవత్సరాలు కంటిన్యూ చేయడానికే ఈ వర్గీకరణ పనికిస్తుంది తప్ప ఆ సమస్య శాశ్వతంగా పరిష్కరించడానికి అది దోహదపడదని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అందులో ఇంకా ప్రధానంగా ఈ 5 జడ్జిలలో ఈవీ చెన్నయ్య జడ్జిమెంట్లో జస్టిస్ సెమా అనే ఒక జడ్జి ఉంటాడు. ఆయన కంక్లూజన్లో క్లియర్గా చెప్తాడు, ఒకరికి అన్యాయం జరిగిందని వాళ్లకు తగ్గించి ఇంకొకరికి న్యాయం చేసే క్రమం చేస్తే ఈ అన్యాయానికి కొనసాగింపుగా జరుగుతుంది తప్ప అది ఆ అన్యాయం పరిష్కరించబడదు అని చెప్పిండు. అంటే వర్గీకరణ చేస్తే ఇంకొకరికి అన్యాయం చేయాలి, వాళ్ళకి ఇంకో న్యాయం చేయాలనే దాంతోనే ఉంటుంది తప్ప అది సమస్య మొత్తము పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్యాయాన్ని కంటిన్యూ చేసినట్లయితే దాన్ని బట్టి స్పష్టంగా చెప్పిండు. ఇంకో ప్రధానంగా రెమెడీని గురించి మనం చర్చించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకు మనం ఆ ఈవీ చెన్నయ్య ప్రాముఖ్యత చెప్పాలనుకుంటే ఆ రెమెడీని మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఈ కులాల అసమానతలు పోవాలంటే ఎవరైతే ఇంకా వెనుకబడి వాళ్ళు ఉన్నారో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెల్లీల గురించి కోట్ చేయడం జరిగింది. దాంట్లో ఆది ఆంధ్రాలకు కోట్ చేస్తూ రెల్లీల గురించి కూడా కోట్ చేయడం జరిగింది. అసలు వాళ్ళు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ దాకా ఉన్నది ఓన్లీ 2%. ఎట్లా మనం మిగతా సామాజిక మాలామాదిగలతో ఈక్వల్గా చేసే పరిస్థితి ఉంటుంది? సాధ్యమే కాదు కదా. ఎందుకంటే వాళ్ళు గ్రాడ్యుయేషనే లేరు. ఏ ఎగ్జామ్ ఉన్నా ఏ ఉద్యోగం ఉన్నా మినిమం గ్రాడ్యుయేషన్ క్లాస్ 4కే ఇంటర్మీడియట్ కావాలి మనకు. అప్పుడు ఆ ర్యాంకుకు తగ్గంటే అంటే ఈక్వల్గా చదువుకున్న వాళ్ళ కాంపిటీషన్ ఉంటుంది తప్ప ఆ రెల్లీకి మనం ఇక్కడ కాంపిటీషన్గా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్లకు ఎకనామికల్గా ఎడ్యుకేషనల్గా స్పెషల్ పాలసీస్ తయారు చేసి వాళ్ళకు అప్లిమెంట్ చేసి వాళ్ళకి ఈక్వల్గా చేయాలని చెప్పింది. అది కరెక్ట్ సొల్యూషన్. నిజంగా కూడా ఈ సమస్య పరిష్కరించబడాలంటే ఈ 2005 నుంచి ఇప్పటిదాకా పాలకులు ఆ కార్యక్రమం చొరవ తీసుకొని చేస్తే ఆ సమస్యనే ఉండకుండా పోతుంటారు. కానీ ఏ ప్రభుత్వం కూడా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ మేధావి కానీ అంత బ్రహ్మాండమైన రెమెడీని ఎవరు కూడా చెప్పలేకపోయారు, అమలు చేయలేకపోయారు. అయితే దానికి కూడా ఒక నేపథ్యం ఉన్నది. అంటే ఆ రెమెడీ అనేది నేను అనుకుంటున్నా ఆ 5 జడ్జిల మైండ్లకైనా వచ్చిందని కాదు అనుకుంటున్నా. అది కూడా 1930లో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ బాంబే ప్రెసిడెన్సీ ఒక స్టార్టర్ అనే ఒక కమిటీ వేస్తారు. డిప్రెస్డ్ క్లాసెస్ అండ్ అబ్నార్మల్ ట్రైబ్స్ మీద ఒక కమిటీ వేస్తారు స్టడీ చేయడానికి. వేస్తే దాంట్లో బాబాసాహెబ్ కూడా సభ్యుడు ఉంటాడు. అప్పుడు బాబాసాహెబ్ ఇదే కులాల అసమానత సబ్ కాస్ట్ డిఫరెన్సెస్ గురించి ఆ స్టడీలో బయటపడుతుంది. ఈ సమస్య 1930లో కూడా వచ్చింది. అది అప్పుడే బాబాసాహెబ్ దూరదృష్టితో చెప్పాడు. అది ఒకటే సందర్భంలో బాబాసాహెబ్ చెప్పాడు. అందులో ఆ రిపోర్ట్లో ఒక పారాగ్రాఫ్ పెడతాడు, అంటరాని వారి మధ్య అంటరానితనం ఉన్నది అని. ఇది ఎవరు కూడా ఇప్పటిదాకా దాదాపు చాలా తక్కువ మందికి తెలిసింది. ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలో కూడా చెప్పిండు బాబాసాహెబ్. ఈ కులాల అసమానతలు పోవాలంటే తప్పకుండా ఆ కులాలు ఇంకా కూడా రీచ్ కాని వాళ్ళు ఎత్తుంటారో వాళ్లకు సపరేట్గా పాలసీస్ తయారు చేయాలి. అందులో ప్రధానంగా ల్యాండ్ వాళ్ళకు ప్రత్యేకంగా ల్యాండ్ ఇవ్వాలి. ఎకనామికల్గా వాళ్ళు డెవలప్ కావడానికే బిజినెస్ పరంగా వాళ్ళకు సపోర్ట్ చేయాలి. దాంతోపాటు అతి ముఖ్యంగా ఎడ్యుకేషన్ గురించి ప్రత్యేక పాలసీస్ తయారు చేసి ప్రత్యేక కోచింగ్లు కానీ స్కూల్స్ కానీ ఇటువంటి ఇచ్చేసి వాళ్ళకు ప్రత్యేకంగా పెట్టి వాళ్ళకు మిగతా కులాలతో ఈక్వల్ చేయడానికి పాలకులు పనిచేయాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బాబాసాహెబ్ ఎప్పుడు చెప్పినది 1930లో చెప్పాడు. ఎంత స్పష్టంగా చెప్పిండు. ఆయన కూడా అంగీకరించిండు. షెడ్యూల్ కులాలలో ఉన్న కులాల మధ్య అసమానతలు ఉన్నాయి, ఆ అసమానతలు పోవాలంటే ఏం చేయాలో 1930లో చెప్పిండు బాబాసాహెబ్. అది ఈరోజు ఆ ఈవీ చెన్నయ్య తీర్పులో కూడా పేర్కొనడం జరిగింది. అందుకనే ఈవీ చెన్నయ్య తీర్పు అంత ప్రాముఖ్యత గలది, అంత గట్టిగా స్టాండ్ అయి నిలబడ్డది. కానీ ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఏదైతే పంజాబ్ గవర్నమెంట్ ఇచ్చిందో
ఆ ఈవి చెన్నై తీర్పు అంతా కూడా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పరిధిలో మాత్రం ఇచ్చిన తీర్పు, అది ఒకటే తీర్పు. ఈ పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ కేసులో అసలు రాజ్యాంగానికి సంబంధం లేకుండా వ్యక్తిగత అభిప్రాయాలతో తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి దీనికి ఉన్న తీర్పు డిఫరెన్సెస్ అదే. బీసీలో ఉన్నది కదా, ఎందుకు ఎస్సీలో ఉండకూడదు? అసలు ఎస్సీలకు రిజర్వేషన్ ప్రాతిపదిక అంటారనితనం, బీసీలకు రిజర్వేషన్ ఆర్థిక ప్రాతిపదిక. ఎక్కడ ఆర్థిక ప్రాతిపదికను ఈ అంటరానితనాన్ని ముడిపెట్టి ఏ విధంగా మాట్లాడతారు? ఈ దేవేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో వాళ్ళు ఆర్థిక ప్రాతిపదికతోని షెడ్యూల్ కులాలకు కలిపారు. అదే ఈవి చెన్నై తీర్పు ఏదైతే ఉన్నదో అసమానతలు ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్లు కాబట్టి వీళ్ళకి అసమానతలు ఉన్నంత వరకు ఈ రిజర్వేషన్లు కంటిన్యూ ఉంటూ ఈ సమస్యకు ఎట్లా పరిష్కరించాలో కూడా చెప్పడం జరిగింది. అదే దీంట్లో పంజాబ్ కేసులో ఎక్కడ కూడా రెమెడీ లేదు, కేవలం బీసీలో ఉన్నది. ఆర్టికల్ 16(4) ప్రకారం బీసీలకు ఉన్నది కాబట్టి ఎస్సీలకు కూడా ఇవ్వాలి. అరే ఎస్సీలకు బీసీలకు ఎక్కడ పొందన ఉన్నది? భారత రాజ్యాంగం రాసినప్పుడు మనకు వాళ్ళకు వేరువేరుగా పెట్టాడు. మనకు రిజర్వేషన్లు, ఉద్యోగాల రిజర్వేషన్లు 1935లో వచ్చినాయి మనకు రిజర్వేషన్లు. బీసీలకు మండల్ కమిషన్ 16(4) ద్వారా ఇందిరాసాని కేసు తర్వాత వాళ్ళకు దాని మీద ఇంపార్టెన్స్ పెరిగింది. మనకు స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ ఇండియా యాక్ట్లోనే మనకు రిజర్వేషన్లు వచ్చినాయి ఎస్సీలకు. ఇంత స్పష్టంగా మనకు అసలు షెడ్యూల్ కులాలలో వాళ్ళు దేశంలో ఉన్న షెడ్యూల్ కులాలను ఎట్లా లిస్టు చేయాలో కూడా అప్పట్లోనే చెప్పారు బాబాసాహెబ్. అప్పుడు బ్రిటిష్ ఇండియా టైంలోనే ఒక ప్రతి క్రైటీరియాలు తీసుకున్నారు. ఆ క్రైటీరియాలో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా షెడ్యూల్ క్లాస్, డిప్రెస్డ్ క్లాస్లో, షెడ్యూల్ క్లాస్లో పెట్టి మనకు ఆ లిస్ట్ చేసేయడం జరిగింది. ఆ విధంగా తీసుకుంటే ఈ బీసీలకు ఎస్సీలకు ఎక్కడ కూడా అసలు పొందన లేకుండా ఉంటుంది. కానీ ఈ మధ్యన అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కుట్రపూరితంగా బీసీలకు మనకు లింక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మనము ఆ టాలీ అయితే లేదు. కానీ మొన్న ఇచ్చిన తీర్పుతో బీసీలు వీళ్ళు కూడా 16(4) ప్రకారం వీళ్ళకు కూడా రిజర్వేషన్ కేటగరైజేషన్ చేసేవని ప్రకటించడం జరిగింది. అయితే మనం క్లియర్గా ఉన్నాం, అంటే బాబాసాహెబ్ వారసులంతా కూడా కేవలము రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ ఐడియాలజీని ముందుకు తీసుకుపోయి కొనసాగించాల ఉద్దేశంతోనే మనము ఒక స్టాండ్ తీసుకొని ముందుకు పోతాం. నాకు చాలా డిబేట్లలో, టీవీ డిబేట్లలో, యూట్యూబ్ ఛానల్ డిబేట్లలో నాకు ప్రశ్నించినప్పుడు ఈ 1-2% తిండి పంచాయతీ కాదు మాది. అల్టిమేట్గా బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఆ రాజ్యాంగాన్ని రాబోయే 100 తరాలకు మనం అందియాలనే ఉద్దేశంతోనే పోతున్నాం. ఒక రిజర్వేషన్లో 1% నాకు తక్కువైతే నాదేమైనా పోతా? మా జీవితమే రాజ్యాంగానికి, బాబాసాహెబ్ ఐడియాలజీకి త్యాగం చేసినాము. 1% రిజర్వేషన్ గురించి మా పోరాటం కాదా? అస్సలు కాదు. నేనేమంటున్నానంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పుడు ఆ 75 స్వతంత్ర భారతదేశంలో రిజర్వేషన్లు 15% ఉంటే కేవలం 7 నుంచి 8% అమలైన ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. అరే ఉన్న రిజర్వేషన్లే 15% అమలు చేయాలి పాలకులు. ఉన్న 7-8%లో నువ్వు తిన్నా ఎట్లా చెప్తాడు? అది కదా సమస్య. అసలు సమస్య నేనేమంటున్నానంటే ఇదే పాలకులకు ఎంతైతే ఈ ఎస్సీలను పర్మనెంట్గా డివిజన్ చేయాలని కుట్రలు చేస్తున్నారో అదే చిత్తశుద్ధి మాకు 15% రిజర్వేషన్లు అమలు చేసి చూపెట్టండి. అసలు ఈ వర్గీకరణ సమస్యను రాదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎంత కష్టపడి మనమంతా కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయడానికి కృషి చేసినాము. కేవలం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రావాలంటే మాలలో ప్రాంతం 100% ఉన్నది. మాదిగలంతా కూడా మనవాద పార్టీ బీజేపీకి ఉంటే మనం సొంత డబ్బులు వేసుకొని ఏ ఆర్గనైజేషన్కి కాదు, ఏ వ్యక్తిగతంగా కాదు, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రిజర్వేషన్ కాపాడుకోవాలంటే కాంగ్రెస్కి రావాలని మనం ఎమ్మడుండి పనిచేస్తే అలా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేటప్పుడు నేను తెలంగాణ నుంచి ఏకైక వ్యక్తి నేనున్నా, అక్కడికి వెళ్ళి మందకృష్ణుడు మేమిద్దరేమో ఉన్నాం లోపల హల్లా. ఆ తీర్పు వచ్చే సందర్భంలో చెప్తున్నాం, మొన్న 1 ఆగస్టు రోజు ప్రత్యక్ష విట్నెస్ని, ప్రత్యక్ష సాక్షిని తీర్పు బేలా త్రివేది గారు అనౌన్స్ చేస్తున్నారు. ఇక్కడ బ్రేకింగ్, టీవీలో బ్రేకింగ్ ఏమొస్తున్నది, ఆ తీర్పును నేను స్వాగతిస్తూ రిజర్వేషన్ల
వర్గీకరణ చేస్తూ మేము అమలు చేస్తాం తెలంగాణలో వర్గీకరణ అమలు చేసిన రాష్ట్రం ప్రధాన రాష్ట్రంగా తెలంగాణను చేస్తాము. అవసరం ఉంటే ఆర్డినెన్స్ చేసి ఇప్పుడున్న వాటికే ప్రకటన చేస్తాం. అరే ఎంత మూర్ఖుడు అంటే అసలు తీర్పు ఏముందో బయటికి రాలేదు. అప్పటికి తీర్పు ప్రొనౌన్స్ అవుతున్నది. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అంత గుడ్డిగా ఎట్లా మాట్లాడతారు? తీర్పు ఏమన్నా ఇంకా రాలే. అప్పటికి బేరాత్రి వచ్చిన తర్వాత ఇంక ఇద్దరు అనౌన్స్ చేశారు. సరే వాళ్ళు షార్ట్గా చెప్పారు. అంటే ఇంత మూర్ఖంగా ఇంత అసలు ఆ రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద మొత్తం ఉన్న అభిమానం అంతా చచ్చిపోయింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ మీద కూడా పోయింది మా మీద. ఎందుకంటే పొద్దున లేచి సేవ్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం నింపుకుంటా ఓటుకోలు అడుక్కున్నారు రాహుల్ గాంధీ. ఆ రాజ్యాంగానికి తూట్లు పడుతూ ఇచ్చిన తీర్పు మీద ఇప్పటిదాకా కూడా మాట్లాడలేదు. విదేశాల్లో మాట్లాడుతున్నాడు మా దగ్గర ఇంత అన్యాయం ఉన్నది, రాజ్యాంగానికి తూట్లు పడుతున్నాయి. సుప్రీంకోర్టు ఇంత అన్యాయంగా రాజ్యాంగానికి మొత్తం తూట్లు పెడుతూ జల్లెడ పట్టినట్టు చేసి ఇస్తే తీర్పును ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద ఎక్కువ స్పష్టమైన వ్యాఖ్యలు ప్రకటించదు. ఇంత దౌర్భాగ్యమైన అయినా కానీ రాజ్యాంగం మనం కాపాడుకోవాలి కాబట్టి మనం ఆ దిశగా పోతున్నాం. అయితే ఇక ఈ తీర్పు మీద 7 జడ్జిల తీర్పు మీద నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ కేసు ఏంటిదంటే వీళ్ళకున్న 3 అంశాల మీద తీర్పు ఇవ్వాలి. పంజాబ్లో చేసిన ఎస్సీ వర్గీకరణ ఏదైతున్నదో చేసే అధికారం రాష్ట్రానికి ఉన్నదా లేదా, పంజాబ్ గవర్నమెంట్ చేసింది కరెక్టే కాదా, తర్వాత రాష్ట్రాలకు అసలు అధికారం ఉన్నదా లేదా అనే ఈ 3 అంశాల మీద ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది. మనం అందరం మినిమం అవగాహన ఉన్నాం కదా, ఏ అంశాల మీద కేసు పడ్డదో అదే అంశాల మీద తీర్పు ఇవ్వాలి కదా. ఎంత అన్యాయం అంటే సోదరు చెప్పినట్లు 565 పేజీలలో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలకు అధికారాలు ఉన్నాయా, పంజాబ్ గవర్నమెంట్ చేసింది కరెక్టా కాదా, ఇప్పుడు ఏదైతే దాని మీద కేసు పడ్డదో అది కరెక్టా కాదని చెప్పాల్సిన కేసులో ఈ 565 పేజీలో కేవలం 140 పేజీలు మాత్రం సీజే మరియు ఇంకో జడ్జి కలిసి రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నాడు. అది కూడా మ్యాండేటరీ కాదు, అది మెయిన్ పాయింట్. అది మ్యాండేటరీ కాదు, చేసుకోవచ్చు, నీకు ఇష్టం ఉంటే జైలు లేకుండా లేదన్నట్టు అంత వేగంగా ఒక తీర్పు ఇచ్చిండు. అంటే అసలు అంశానికి కేవలం 140 పేజీలతో ఇస్తే అసలు ఈ కేసుకు సంబంధమే లేదు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్కి అసలు సంబంధం లేని క్రిమినల్ చేయాలని 281 పేజీలతో ఈ గవాయిగా ఇచ్చిండు. అది నీకు కేసు ఏంటిది? అసలు దేని మీద నువ్వు తీర్పు చెప్పాలి? 7 జడ్జిలు కూడా కేవలం వర్గీకరణ రాష్ట్రాలకు పవర్స్ ఉన్నాయా లేదా, పంజాబ్ గవర్నమెంట్ చేసిందా కరెక్టా కాదా, అసలు అధికారాలు లేదన్నా తీర్పు ఇవ్వాలంటే దానికేమో 140 పేజీలు ఇచ్చి అసలు సంబంధం లేని దానికి 281 పేజీలతో తీర్పిస్తారు. క్రిమినల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇంత అన్యాయంగా ఇస్తే ఇవి 2 పక్కన పెడితే ఇంకో 54 పేజీలతో పంకజ్ మిత్తల్ ఒక ఇచ్చిండు. వాడైతే నాకు చూసిన జడ్జిలలో ఆ డిస్ట్రిక్ట్ జడ్జిల పొద్దున ఛానల్లో వేస్తారు చూడు, అంత చిన్న జడ్జి కంటే మినిమం నాలెడ్జ్ అన్నలాగా అనిపించిండు. అరే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంలో ఒక జడ్జిగా ఉన్నా, సీనియర్ జడ్జిగా ఉన్నా, ఆయన దేని మీద ఇవాళ బేస్ చేసుకొని రాజ్యాంగం మీద ఇవ్వాలి, పార్లమెంటు వ్యవస్థలో ఉన్న ఆధారాలను తీసుకొని రాజ్యాంగంలో ఉన్న నిబంధనల ప్రకారం ఇవ్వాలి కదా. ఆయన 54 పేజీలలో స్కంద పురాణము మహాభారతం శ్లోకాలు రాసిండండి. తీర్పులే మహాభారతం శ్లోకాలు చదువుతాంటే దానికంటే కూని ఇంకోటి రాజ్యాంగానికి లేదు. ఎంత అన్యాయం ఇది! ఏ ఒక్కడు మాట్లాడుతున్నాడు దాని మీద. ఏ విధంగా నువ్వు అసలు రాజ్యాంగం ఆమోదించని మహాభారతం స్కంద పురాణం శ్లోకాలు చదువుతావు? నీ అభిమానము, నీ ఏదైతే మత ఆచారం ఉన్నదో నీ ఇంటికాడ పెట్టుకోవాలి. సుప్రీంకోర్టులో 7 రాజ్యాంగ ధర్మాసనంలో నీ ఆచారం, నీ హిందూ వ్యవస్థ, నీ మహాభారతం స్కందపురం ఆ కేసుకేం సంబంధం? శ్లోకాలు చెప్పుకుంటూ అసలు భారతదేశంలో కులం లేదు, వర్ణాలు ఉన్నాయి అంటాడు.
భారతదేశంలో నేను అంటున్నా, భారతదేశంలో ప్రతిదానికి కూడా కులం ఉన్నది. ఏ అంశమైనా తీసుకొని మొదట కులం పోతుంది, తర్వాత మనిషి పోతాడు, ఆ అంశం పోతుంది. ఇది స్పష్టం. ఇది ఇంత ప్రాముఖ్యం గల రాజ్యాంగాన్ని అసలు ప్రశ్నించకుండా ఇంకా ఎంత దౌర్భాగ్యం మాట్లాడతాడంటే, రిజర్వేషన్లు ఒకటేసారి ఇవ్వాలి. ఇంకో డేంజర్ ఏమనంటే, అసలు రిజర్వేషన్ ఇంకెన్నిసార్లు పెడతారు, ఎన్ని ఏళ్ళు పెడతారు? దీన్ని కంప్లీట్ చేసి ఇంకా కొత్త మోడర్న్గా పాలసీస్ తయారు చేయాలంటారు. అది అసలు ఆ తీర్పులో ఉన్న నష్టము. ఆ రాజ్యాంగానికి ఏ విధంగా వ్యతిరేకంగా వచ్చింది. 54 పేజీలను స్కంద పురాణం, మహాభారతం చెప్తాడు. అసలు సంబంధం లేని క్రిమినల్ గురించి 218 వేస్తాడు. ఈ సంబంధం ఉన్నది కూడా రాష్ట్రాలు చేసుకోవచ్చు అంటాడు. వాడు కూడా అది కూడా స్పష్టం ఇవ్వకపోతాడు. దాంట్లో ఏదేమన్నా చంద్రచూడ్ని మనం కొంచెం జర అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చిందే, యాక్సెప్ట్ చేయాల్సిందే. ఏమంటాడంటే, మీరు అమలు చేసే ముందు ఎంపీరికల్ డేటా కలెక్ట్ చేయాలి. దాంతోపాటు ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, బ్రహ్మాండమైన మాట, ఏ కులాన్ని అయితే అదనంగా ఇయ్యదలుచుకున్నారో ఆ కులం వెనుకబాటుతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇదే మాదిగా మేధావులకు చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు వెనుకబడ్డట్టు ప్రూవ్ చేయగలుగుతారా? సరే, మేము ఎట్లయినా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకం అంటాం, అది వేరే విషయం. మీరు చెప్పాలి కదా, రేపు నేను ఎంపీరికల్ డేటా కలెక్ట్ చేసి తీస్తే అసలు రిజర్వేషన్ లబ్ధి పొందడంలో ఏకైక కులం ఉంటుంది, మాదిగానే ఉంటుంది. అది అప్పుడు ఎక్కడుంటారు వాళ్ళు? యాక్చువల్గా ఆ తీర్పు నిజంగా కూడా చూస్తే క్రిమినల్కి ఫస్ట్ వాళ్ళే బయటికి పోవాలి, అసలు రిజర్వేషన్ ఇవ్వకుండానే పోవాలి. ఆ స్థాయిలో ఉంటుంది. అయినా కానీ మాలలుగా ఒక రాజ్యాంగబద్ధ బాబాసాహెబ్ వారసులుగా రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళగా వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి. అందరితో పాటు ఈక్వల్గా 15% వాళ్ళకు కూడా అందించాలనే మా ప్రయత్నం, మా పోరాటం అంతా కూడా. మాకు వాళ్ళకు అంటే రాజ్యాంగ అభిలాషకులు, రాజ్యాంగబద్ధంగా నడిచేటోళ్ళది డిమాండ్ కానీ ఆలోచన ఈ విధంగా ఉంటే, దానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ వాదన వర్గీకరణతో ఈ సమస్య పరిష్కరించబడుతుంది. అలా స్థాయి ఎంత పోయిందంటే, మాలలంతా మనవాదులు అంటారు. నేను మొన్న ఒక డిబేట్లో చూపెట్టిన, తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామిని చెప్పులు నెత్తి మీద వేసుకున్నాడు మనవాదుడా, బాబాసాహెబ్ రాజ్యాంగం గురించి అన్నీ త్యాగం చేసి పనిచేస్తున్నాడు మనవాదులతో చెప్పాలి మందకృష్ణ అని చెప్పి చెప్పుల మీద పెట్టుకున్నాడు నెత్తి మీద. ఆ సంస్కృతి వాళ్ళది, మనవాదులది. అది అంటే ఇక మీడియాల చేతున్నది, ప్రభుత్వం చేతున్నది. అది మనవాదుల కాలు మొక్కిన అభినవ్ అంబేద్కర్ అన్నాడు. ఆ వెంకయ్యనాయుడు ఉన్నారు, కాళ్ళు మొక్కినైనా ఆయన అంట అంబేద్కర్ వాదంట రాజ్యాంగం గురించి, హక్కుల గురించి, అట్రాసిటీస్ పనిచేసే మాలాంటి వాళ్ళము మేము మనవాదులమంట. పోయి నరేంద్ర మోడీ కడుపులాగా తలబెట్టేటోడు, వెంకయ్యనాయుడు కాళ్ళు మొక్కేటోడు, తిరుమల చెప్పులు నెత్తులు పెట్టుకోవడమో బాబాసాహెబ్ వారసుడంట. బాబాసాహెబ్ అడుగుజాడని నడిచే మేమేమంటాం మనవాదులమంట. సరే, ఆయన అంటే మాకేం ప్రాబ్లం కాదు, కానీ దానికి ఎంత కౌంటర్ ఇవ్వాలో దానికి 10 రేట్లు ఇచ్చినాం, తెల్లారే బంద్ అయినాడు. అయితే నేనేమంటున్నానంటే, ఇది పూర్తిగా రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తూ రాజ్యాంగానికి నిర్వీర్యం చేయడానికి ఇచ్చిన తీర్పు. ఈ తీర్పును దాన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప మాలలకు ఏదో నష్టమవుతుందని కాదు. నిజంగా తెలంగాణలో వర్గీకరణ నిజంగా కూడా ఎంపీరికల్ డేటా కలెక్ట్ చేస్తే, నేను ఒక ఆర్టీఐ యాక్టివిస్టును, నా దగ్గర సబ్ కాస్ట్ వైజ్ చాలా డేటా ఉన్నది. ఇప్పుడు సందర్భం కాదు అది. అసలు మనం ఆలోచించుకోలేము, అసలు కంపేర్ చేసుకునే పరిస్థితే ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ సిల్ట్ కార్టింగ్ మెషిన్ వచ్చింది మొన్న లాస్ట్ దళిత బంధు స్కీమ్లో. ఎందుకంటే అది హైదరాబాద్కు సంబంధించింది కాబట్టి కోట్ చేస్తున్నా, ఒక నిమిషంలో అయిపోతుంది. 88 బండ్లు ఇచ్చారు. 88 బండ్లలో వాళ్ళు ఎంత ఉన్నారా? 45 మంది ఉన్నారు. అంటే 50% అవుతున్నారు. మాలలు ఎంత ఉన్నారు? 22 మంది ఉన్నారు. ఏడ కంపేర్ చేస్తారు, ఏం మాట్లాడతారు? మళ్ళీ పొద్దున్న లేస్తే రిజర్వేషన్ అంతా దొబ్బిదిన్నారని కూడా అంటాడు. అసలు వీళ్ళంతా ద్రోవులు అంటారు. నోటి బుక్క గుంజుకున్నారంటారు. అసలు గుంజుకున్నది దొబ్బి తినేది అంటే పూర్తిగా ఎవరినైనా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మాదిగా ఇవ్వచ్చు. కానీ అయినా కానీ మేము ఎప్పుడంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. అయితే
ఈ రాజ్యాంగ వ్యతిరేక వచ్చిన తీర్పును తప్పకుండా మనం ప్రశ్నించాల్సిందే, భవిష్యత్తులో దాని వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిందే, ఆ చివరిగా ఆ దాని మీద విజయం సాధించవలసిందే. ఎందుకంటే రాజ్యాంగానికి వ్యతిరేక వచ్చిన దాని తీర్పు అంటే భారత రాజ్యాంగాన్ని నిలబెట్టిన వాళ్ళం అన్న వాళ్ళు మన రాహుల్ గాంధీ చూపెట్టినట్లుగా నిజంగా పనిచేసిన వాళ్ళం మనమవుతాం. అందుకనే దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఆ సందర్భంలో తెలంగాణ నుంచి ఆ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో మొదటి పిటిషనర్ నేను బత్తుల రామప్రసాద్. అది నేను గర్వంగా చెప్పుకోదలుచున్నాను. నా అదృష్టం ఏంటిదంటే ఆ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడే ఆ 3 రోజులు కూడా నేను లోపల ఆర్గ్యుమెంట్ సందర్భంలో ఉన్నా, ప్రత్యక్షంగా చూసిన. నేను ఆ రోజే మాకు తెలిసిపోతుంది ఏంటిదంటే మూడ్ ఆఫ్ జడ్జెస్ అని ఉంటుంది. వాళ్ళు మాట్లాడేదానికి ఏంటంటే స్పష్టంగా తెలిసింది వీళ్ళు వర్గీకరణకు అనుకూలంగా ఇస్తారు. ఎప్పుడు ఫిబ్రవరి 6, 7, 8 ఈ 3 రోజుల్లో తెలిసిపోయింది సుప్రీంకోర్టు మనకు వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇస్తుంది కాబట్టి మనం దీని మీద పోరాటం చేయాలని మేము ఫిబ్రవరిలో నిర్ణయించుకున్నాము. తీర్పు ఆగస్టు వస్తే 7వ తారీఖు అంటే ఆగస్టు 7వ తారీఖు మేము రివ్యూ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. మొత్తం ఇప్పుడు 32 రివ్యూ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. అందులో తెలంగాణ నుంచి మొదటి రివ్యూ పిటిషన్ నాది అంటే మనది. ఇంకోటి నేను గట్టిగా ఈ హుమాయూన్ నగర్లో చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. రేపు అది రివ్యూ అలవై ఆర్గ్యుమెంట్ జరిగితే 100%, 200% మనం గెలుస్తాం. మనం గెలిచినామంటే రాజ్యాంగాన్ని గెలిచినట్లే. ఇది రాజ్యాంగం గెలుపు, మాలల గెలుపు కాదు. ఎందుకంటే ఇది రాజ్యాంగానికి నిర్వీర్యం చేస్తూ వచ్చిన తీర్పు కాబట్టి మనం తప్పకుండా గెలిపవుతుంది. అయితే ఈ సందర్భంలో మనము ముఖ్యంగా మన మీద చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి SC ST అట్రాసిటీస్ మీద కానీ 30-40 సంవత్సరాల నుంచి ఏ ఊళ్ళో జరిగినా కానీ హైదరాబాద్ మన బస్తీలు షెల్టర్లు ఇచ్చినాం. ఉద్యమాలు మన దగ్గరనే ప్రారంభించడం, నిజాయితీగా పనిచేసిన వాళ్ళం. ఎక్కడ కూడా మన బస్సులకి లీడర్లు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. పని మాత్రం మనం చేసినాం. వాళ్ళకి షెల్టర్లు ఇచ్చినాము, డబ్బులు ఇచ్చినాము, ఆ ఉద్యమంలో పాల్గొన్నాము. అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్గా 100% పనిచేసిన కమ్యూనిటీలు మన బస్సులు. అయితే ఈరోజు ఈ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే తీర్పుకు వ్యతిరేకంగా కూడా ఇదే బస్సుల ద్వారా మనం ఒక పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ ప్రతి బస్తీలో ఇలాంటి మీటింగ్ జరగాలనేది మొన్ననే అనుకున్నాం. అది లక్కీగా మన హుమాయూన్లో ప్రారంభమైనందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలామంది మేధావులు, చాలా సంఘాలు అంటే బాబాసాహెబ్ ఐడియాలజీని పర్ఫెక్ట్గా ఆచరణలో పెట్టిన పెద్దలు ఉన్నారు ఇక్కడే ఈ బస్తీలలో. నేను జంగం బస్సే, మా దగ్గర కంపేర్ టు హుమాయూన్ తీస్తే మా దగ్గర తక్కువ ఉన్నాం. మేము అవసరానికి వాడుకునేటోళ్ళు అందరూ ఉంటారు, కానీ దాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ఆలోచన చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందులో హుమాయూన్ వాళ్ళు కూడా ప్రధాన స్రవంతిలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీ మీద, మన మీద, అందరి మీద, మన భుజస్కంధాల మీద రాజ్యాంగాన్ని కాపాడుకునే పెద్ద పరువును భారతదేశం మనకి ఇచ్చింది. కాబట్టి ఎందుకంటే నేను గట్టిగా చెప్పదలుచుకున్న, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఇంకా 200 సంవత్సరాలు రాబోయే తరాలకు అందించాలంటే మన కమిటీ ముందుండాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగా ఈ తీర్పుకు వ్యతిరేకంగా మనం విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ఉద్యమాలతో పాటు దీనికి ఆర్థికంగా చాలా ఖర్చులు ఉన్న పరిస్థితి ఉన్నది. మొన్న సీనియర్ కౌన్సిల్ కూడా ఎంగేజ్ చేయడం జరిగింది. ఎవరైనా అంటే రాజీవ్ ధవన్, ఈయన సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, రిజర్వేషన్ల అభిమాని, ఈ వర్గీకరణను మొదటి నుంచి వ్యతిరేకించిన సీనియర్ కౌన్సిల్లో ఆయన ఒకైనా. తర్వాత బాబ్రీ మస్జిద్కు అనుకూలంగా కూడా ఆయన పోరాటం చేసిన వ్యక్తి. కాబట్టి మొన్ననే ఆయన ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. అదే మనము ఈ మీటింగ్లతో పాటు ఉద్యోగులు పే బ్యాక్ టు సొసైటీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైందో నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ జరిగే క్రమంలో సమాజంలో మనను ఒక దోషులుగా చేసే కుట్రలు కూడా జరుగుతున్నాయి. నేను పొద్దున మొబైల్ ఫోన్ ఆన్ చేస్తే ఉన్న యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా అనుకూలంగా ప్రచారాలు చేస్తున్నాయి. చాలామంది మేధావులతోని చర్చలు పెడుతున్నారు అనుకూలంగా. మేధావులు అంటే ఏంటంటే వాళ్ళకు వర్గీకరణనే కరెక్టు,
ఇదే సమన్వయానికి అవకాశాలు ఉన్నాయని వాళ్ళైతే రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనలు ఉన్నాయో వాళ్ళకు అనుకూలంగా చాలా టీవీలు చాలా యూట్యూబ్లు ప్రచారం చేస్తున్నాయి. కానీ మనకు అనుకూలంగా మన ఛానళ్ళు కూడా ఉన్నాయి. తప్పకుండా ఆ ఛానళ్ళలో రాజ్యాంగానికి రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా దాన్ని ఎండగడతాం నిలబడతామని ఆ ఛానళ్ళు కూడా మనం వాడుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉన్నదని తెలియజేసుకుంటూ, దాంతోపాటు మనము వేరే సామాజిక వర్గాలతో కంపేర్ చేసుకోకుండా మనం బాబాసాహెబ్ ఐడియాలజీని పకడ్బందీగా నడిపించే వాళ్ళ కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో మాలోళ్ళ ఇంట్లో భారత రాజ్యాంగం ఉండాలి. దాంతోపాటు ఈవీ చెన్నై జడ్జిమెంట్ మీరు తప్పకుండా చదవాలి. ఒక్కసారి కాదు, రోజు ఒక్కసారి చదవండి. ఎందుకంటే రాజ్యాంగం తర్వాత దానికి అనుగుణంగా అంత పకడ్బందీగా వచ్చిందంటే ఈవీ చెన్నై తీర్పు కాబట్టి ఆ తీర్పును మనం ప్రతి పేజీ ప్రతిసారి చదవాల్సి వచ్చింది. అదే అందులోనేమో రెమెడీని ప్రకటిస్తే ఈ 7 జడ్జిలలో రెమెడీయే లేదు, వేగ్గా చేసుకోవచ్చు అని అంటాడు. ఎందుకు అదే ధైర్యం చంద్రచూడ్కు లేదా? మరి కంపల్సరీ మ్యాండేటరీగా రాష్ట్రాలు చేయాలని ఎందుకు చెప్పుకోలేకపోయాడు? అంటే అంత గాలికి ఆ తీర్పు ఉన్నది కాబట్టి మనమంతా కూడా ఆ తీర్పుకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అయితే ఆ తీర్పును అతి క్షుణ్ణంగా పరిశీలించకపోతే ఇప్పుడు మీకు కన్క్లూజన్ ఒక 2 నిమిషాల్లో చెప్పి నేను ముగించుకుంటా. ఈ 565 పేజీల్లో 140 పేజీలు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని చెప్పుకుంటూ కన్క్లూజన్లో 140 పేజీలలో కన్క్లూజన్ 3 పేజీలే ఇచ్చిండు. అంటే ఈ వర్గీకరణకు అనుకూలంగా ఈ 565 పేజీలలో 3 పేజీలు మాత్రమే అనుకూలంగా ఉన్నది. ఇది ఏ విధంగా స్వాగతిస్తారో మరి చెప్పాల్సింది ఆ మేధావులు ఎవరైతే చెప్తున్నారు. దాంతోపాటు ఈ 565 పేజీల్లో 281 పేజీ క్రిమిలేర్ చేయాలి, రాష్ట్రాలు ఆలోచించాలన్న గవయ్య గారు ఆయన కూడా 281 పేజీలలో 2 పేజీలు మాత్రమే క్రిమిలేర్ గురించి కన్క్లూజన్లో 2 పేజీలు మాత్రమే కన్క్లూజన్ చేయబడి అన్నాడు. ఈ 52 పేజీల ఏదో స్కందపురం చదివిండో ఈ పంకజ్ మిత్తలు ఆయన కూడా 2.5-3 పేజీలకు తీర్పు ఇచ్చిండు. అంటే ఈ 3-4 ఇచ్చిన తీర్పులన్నీ కలిపితే 12 పేజీలు అయినాయి కన్క్లూజన్స్. ఎందుకంటే ఎంత పెద్ద తీర్పునా కన్క్లూజనే బేస్ అవుతుంది. ఈ 6 మంది కలిపి 12 పేజీలు తీర్పిస్తే జస్టిస్ బేలా ఎం త్రివేది ఆమె పాపనైనా కానీ సల్యూట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. నిజంగా రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్ళు ప్రతి ఒక్కరు కూడా బేలా త్రివేదిని సల్యూట్ చేయాలి, హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే ఆమె 85 పేజీల తన తీర్పులో స్పష్టంగా రాజ్యాంగం ఏం చేస్తున్నది, ఎందుకు నేను వద్దంటున్నానో చేస్తే ఏం జరుగుతుందో కూడా క్లియర్గా చెప్పుకుంటూ ఆమె కన్క్లూజన్ 15 పేజీల కన్క్లూజన్ ఇచ్చింది. అదే ఆమె గొప్పతనం, అది రాజ్యాంగం అంటారు. వాడు 281 పేజీలు ఇస్తాడు, 2 పేజీలు కన్క్లూజన్ ఇస్తాడు. ఒక 140 పేజీలు ఇచ్చి వాడు 3 పేజీల కన్క్లూజన్ ఇస్తాడు. వాడు 54 చేసి 1 పేజీ 2 పేజీలు ఇస్తాడు. ఇంక 2 జడ్జిలు అయితే 1 పేజీ ఇచ్చారు. ఏం లేదాడు బ్రదర్ పంకజ్ గవాయి ఇచ్చిన దానికి నేను స్వాగతిస్తున్నా. 1 పేజీ 2 అయితే 20 లైన్లు కూడా లేదు. ఇట్లా ఈ కన్క్లూజన్ చేస్తే ఈ మొత్తం 565 పేజీల 6 కలిపి 12 పేజీలు ఇస్తే 86 పేజీల బేలా త్రివేది కన్క్లూజన్లో 15 పేజీలు ఇచ్చింది. అది భారత రాజ్యాంగం ఒక గొప్పతనం. అది మన గెలుపుకు నాంది అవుతుంది. మనకు వేరేది అవసరమే లేదు, మనం పెద్ద తీసి చూసే అవసరమే లేదు. ఎవరైతే ఈ వర్గీకరణ స్వాగతిస్తారో బేలా త్రివేది ఇచ్చిన 86 పేజీలు చదవమని చెప్పాలి. ఎంతో బ్రహ్మాండంగా రాసిందంటే అసలు రాజ్యాంగం ఏం చెప్పింది, అసలు ఎందుకు మనం వద్దంటున్నాము. మనము ఆమె క్లియర్గా చెప్తుంది, ఈ వర్గీకరణ నిజంగా చేస్తే ఈ సమస్యను పరిష్కరించడానికి ఇంకా 100 సంవత్సరాలు కొనసాగించడానికి మనం తీర్పిచ్చినట్లయితే అన్నది అది. అందుకనే మనమందరం కూడా ఈ తీర్పు విషయంలో చాలా గట్టిగా పోరాటం చేయాల్సిందే. ఇటు పబ్లిక్లో కూడా మూమెంట్ చేస్తూ అటు లీగల్గా కూడా ఫైట్ చేసే సందర్భం ఉంది. కాబట్టి ఆ దిశగా రేపు భవిష్యత్తులో ఆ తీర్పు విజయానికి నాంది మన ఉమాయ్ నగర్ కావాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా మరోసారి ఉద్యోగం ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.